అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము. మరి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు, టిప్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, మరి బీయింగ్ ఏ సెలబ్రిటీ డాక్టర్‌గా కామన్ పీపుల్‌కి రెగ్యులర్‌గా వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళ డైట్‌లో కాస్త చేంజెస్ వల్ల వాళ్ళకి అంటే జబ్బుల పాలవ్వడం సహజంగా ఉంటుంది. కానీ సెలబ్రిటీస్‌లో చాలా మందిలో కూడా బి12 డెఫిషియన్సీ అన్నది ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. వీళ్ళంత జాగ్రత్తగా ఉన్నా, అంత కరెక్ట్ డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నా గూడా ఈ డెఫిషియన్సీ ఎందుకు కనిపిస్తుందంటారు అసలు? మీకోటి చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఇంజెక్షన్‌లు గూడా తీసుకుంటారు బి12 డెఫిషియన్సీకి. ఇయర్‌లీ వన్స్ షాట్స్ లాగా వస్తున్నాయట ఆ! గదండీ! రెగ్యులర్‌లీ గూడా ఉంటది. ఉంటాయి. ఓకే. అయితే అవి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా బి12 పెరుగుతది. హుహు. ఇది తీసుకున్నప్పుడు వాల్యూ పెరుగుతది రిపోర్ట్‌లో. మళ్ళా తగ్గిపోతది. ఓరల్లీ తిన్నప్పుడు బి12 రిచ్ ఫుడ్స్ తింటే గూడా బాడీ బి12 అబ్జార్బ్ చేసుకుంటలేదు. హుహు. ఈ ప్రాబ్లమ్ గూడా వస్తుంది. అయితే ఏందంటే ఇది ఎందుకొస్తుంది? ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ చాలామంది వస్తారు నరాల నొప్పులతోటి. ఎందుకొస్తాయి నరాల నొప్పులు? బి12 తగ్గడం వల్ల. నీరసం అయితది, మతిమార్పు పెరుగుతది, గుండె దడ అనిపిస్తది. ఇట్లా ఒక్కొక్కసారి అనిపిస్తది చూడండి ఏదో భయంలాగా, ఇట్లా ఛాతీ ఇట్లా దడ 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 యాంగ్జైటీ ఫీల్ యాంగ్జైటీ. అవుతారు. దాన్ని యాంగ్జైటీ అంటారనేసి గూడా చాలా మందికి తెలవదు. సార్ నాకు ఇట్లా అయితుంది, నిద్రొస్తలేదు, గుండె ఏదో పేలిపోయినట్టు ఇట్లా ఫీలింగ్ వస్తుంది నాకు. చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఒక పేషెంట్ వచ్చారు. మెడ నొప్పి ఉంది. నాకు చక్కరొస్తుంది సార్ అన్నారు. హుహు. చేతుల్లో తిమ్మిర్లున్నాయి. తొడలో తిమ్మిర్లున్నాయి. పిక్కల్లో నొప్పులున్నాయి. హ్మ్. తొడలో తిమ్మిర్లు, పిక్కల్లో నొప్పులు. నిల్చుంటే ఎక్కడ పడిపోతాననేసి భయముంది. మొత్తం కాళ్ళు, చేతులు లాగుతున్నాయి. మెడ నొప్పి, నడుము నొప్పి, తల ఏమో తిరుగుతుంది. బి12 టెస్ట్ లేటెస్ట్ రిపోర్ట్‌లో 100 ఉంది. దానికన్నా 1 మంత్ బ్యాక్ 1800 ఉంది. ఓకే. 1 మంత్ బ్యాక్ 1800 ఉంది. ఆ! అది చాలా ఎక్కువ. ఎంత అయితే వాల్యూ ఉండాలో దానికన్నా ఎక్కువ. హ్మ్. కానీ ఇప్పుడు చేసిన రిపోర్ట్ 100 ఉంది. అయితే మనం చెప్పినాం ఈ పాత రిపోర్ట్ ఉంది గదా! ఇది అయినా తప్పుంది. లేదంటే మీరు ఇంజెక్షన్ తీసుకుంటే ఇట్లా పెరుగుతదన్నా. అవును సార్ తీసుకున్నాం సార్ అనేసి అన్నారు. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ ప్రాబ్లమ్ ఏందంటే బి12 అబ్జార్బ్ అయితలేదు. హ్మ్. ఎన్ని రోజులు పేషెంట్ ఇంజెక్షన్ తీసుకుంటారు చెప్పండి? అయితే ఏందంటే మనం రెగ్యులర్‌లీ మన డైట్‌లో బి12 రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి. హ్మ్. ఈ పేషెంట్‌కి వారంలో 7 రోజులు నాన్ వెజ్ కావాలంట. హుహు. నాన్ వెజ్‌లో విటమిన్ బి12 ఉంటది గదా! మళ్ళా పెరగాలి గదా! అవును. పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? అబ్జార్బ్ అయితలేదు. మళ్ళీ ఇంకోటేందంటే పేషెంట్‌కి షుగర్ వ్యాధి గూడా ఉంది. హ్మ్. షుగర్ వ్యాధి ఉండి మీరు ఇట్లా నాన్ వెజ్ ఇంత ఎక్కువ తింటే మీ అబ్జార్ప్షన్ గూడా తగ్గుతది. మీరు మళ్ళా ఏం మిస్టేక్ జేస్తున్నారు ఈ పేషెంట్. ఒకరోజు చికెన్ 65 బయటికెళ్ళి, ఒకరోజు బిర్యానీ బయటికెళ్ళి, ఇంకో రోజు చికెన్ కర్రీ బయటికెళ్ళి, ఇట్లా బయటికెళ్ళి తెప్పించుకొని తింటున్నారు. ఎందుకు ఇంత బయట ఫుడ్ అంటే ప్రాబ్లమ్ ఏంది నేను చెప్తా సార్ మీకు. మాకిద్దరు పిల్లలు. పాప బయట యూఎస్, బాబు యూకే. నా ఏజ్ వచ్చేసి 68, మా ఆయన ఏజ్ వచ్చేసి 74. హ్మ్. మాకు వంట వాళ్ళు చేస్తే నచ్చట్లేదు. హ్మ్. మాకు చేసుకోనీకి చేతనైతలేదు. తెప్పిస్తున్నాం. బాబుకి ఫోన్ చేస్తే వాడు పెట్టేస్తాడు టైంకి. లంచ్‌కి వచ్చేస్తది. అదే ఒక్కొక్కసారి డిన్నర్‌లో కూడా తింటాం. ఏం చేయాలి? బాబు కూడా చెప్తుండు బయటకెళ్ళి ఇంత తెప్పించుకొని తింటున్నారు అది ఇది అనేసి. అయినా కంట్రోల్ అయితలేదు నాకు. అయితే నేనన్నాను, మీరు ఎట్లైనా చేసి ఇంటికాడే వండించుకోండి. బయట వండితే ఓవర్ కుక్ అయితది ఫుడ్. నూనె ఎక్కువ వాడతారు. మళ్ళా దాంట్లో ఉన్న విటమిన్స్ కూడా డ్యామేజ్ అయితాయి. హ్మ్. సరే సార్ ట్రై చేస్తామనేసి ఫస్ట్ మనం 2 మంత్స్‌కి మందులిచ్చి పంపించినాం. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పటికి 30% బెటర్ ఉండే పేషెంట్. హుహు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా వంట మనిషి సరిగా దొరకలేదు సార్. ఒకామె దొరికింది. వారమే అయితుంది పెట్టి అనేసి అన్నారు. మళ్ళా 2 మంత్స్‌కి మందులిచ్చినాం. మళ్ళా వచ్చిండ్రు. ఇంకా సెట్ అయింది. ఆ వంట ఆమె సెట్ అయిపోయింది వాళ్ళకు. నేనప్పుడు చెప్పిన వాళ్ళకు, ఈ మటన్‌లు, రెడ్ మీట్ తినొద్దు. అయ్యా నాకు నాన్ వెజ్ కంపల్సరీ కావాలి.
చికెన్ తినొద్దు, చేపలు ఇష్టమా అని అడిగిన. తింటా, నాకు ఇష్టమే అంటే అది తినండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు చికెన్ తిన్నా వారంలో ఒకసారి, మటన్ తిన్నా వారంలో ఒకసారి. దీని అర్థమైంది, వారంలో ఒక్కరోజు మటన్, వారంలో ఒకరోజు చికెన్ కాదు. వారంలో ఒక్కటేసారి మటన్ కానీ చికెన్ కానీ. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా, చేపలున్నా ఇది ఫ్రై చెయ్యొద్దు. చేపలు B12 మంచిగా ఉంటుంది, దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది డీప్ ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అవి డ్యామేజ్ అవుతాయి. చేపలది పులుసు చేసుకోండి, మీరు చేపలది పులుసు చేసుకోండి, అది తినండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామందికి ఇప్పుడు మనం చెప్తాం కదా నూనెలు ఎక్కువ తినొద్దు అనేసి, వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్ ఏంది ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు అంటుండు, ఫ్రైలు తినొద్దు అంటుండు. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, నూనె ఎక్కువ తినొద్దంటే మీరు వంటలో కూడా నూనె తక్కువ వాడాలి. ఇప్పుడు వండిన తర్వాత మీ కర్రీ మీద కానీ, సాంబార్ మీద కానీ, రసం మీద కానీ నూనె ఇట్లా తేలొద్దు. బయట మీరు ఏ కర్రీ తినండి, నూనె తేలుతుంది ఇట్లా ఫుల్, అట్లా తేలొద్దు. ఈ పేషెంట్కి అట్లా చేసి మొత్తం సెట్ చేసినాము. ఆ పేషెంట్కి తగ్గిన తర్వాత వాళ్ళ బాబు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు, సార్ నేను 5 years నుంచి ట్రై చేస్తున్నా, వీళ్ళు చేంజ్ కావాలి, మీరు ఏం చెప్పిండ్రు వీళ్ళు ఇట్లా చేంజ్ అయిపోయిండ్రు అనేసి. అయితే పేషెంట్కి ఇంకో ప్రాబ్లం ఏముండేది తెలుసా మీకు, దగ్గినా, తుమ్మినా, నవ్వినా తెలియకుండా యూరిన్ వచ్చేస్తుండే బయటికి. అయితే ఆ పేషెంట్కి అది కూడా తగ్గిపోయింది హోమియోపతికి. అయితే హోమియోపతిలో ఏంటంటే, మనం డీటెయిల్గా అడుగుతాం, అన్నీ డీటెయిల్గా అడిగి ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు పేషెంట్ అసలు చెప్పలేదు నాకు దగ్గుతే యూరిన్ వస్తుంది అనేసి. సెకండ్ టైం వచ్చి నరాల నొప్పులు జర బాగున్నాయి, నాకు ఇట్లా దగ్గుతే మూత్రం వస్తుండే, అది కూడా ఆగిపోయిందని చెప్పిండ్రు. అంటే హోమియోపతి మందులు ఎట్లా అంటే, ఒకవేళ ఏదైనా వ్యాధి ఇట్లా చెప్పడం మర్చిపోయారు అనుకోండి పేషెంట్ మందు చేంజ్ అవుతుంది కదా, ఇదే మందు ఆ వ్యాధికి కూడా పనిచేస్తుంది ఒక్కొక్కసారి. సో అట్లా కూడా ఉంటుంది. సో ఈ పేషెంట్కి కూడా అట్లనే తగ్గింది. ఇట్లా డయటరీ చేంజెస్ కూడా మనం చేసినాము. మీరు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొందరు నాన్ వెజిటేరియన్లు ఉండరు, వెజిటేరియన్లు ఉంటారు. ఇప్పుడు వెజిటేరియన్ ఏం చేయాలి, పాలు, పనీరు, పెరుగు. పాలు అంటే స్కిమ్ మిల్క్, దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. పనీర్ మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఒక 50 grams పనీర్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఒక మీల్ అదే తినాలి. ఇంకా షుగర్ వ్యాధి ఉంటే, షుగర్ వ్యాధి లేదు, మీరు యంగ్ ఉన్నారు అంటే ట్రై చేయండి ఓన్లీ అదే తినడానికి, 50 grams చాలు. లేదంటే మీరు ఏదైనా కలుపుకొని తింటారంటే కలుపుకొని తినండి. దాని మీద కొద్దిగా ఉప్పు, మిరియాల పౌడర్ ఇవి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని తినండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కాలు దొరుకుతాయి కదా బయట, చికెన్ 65 దొరుకుతుంది కదా, అట్లనే టేస్ట్ వస్తుంది. అయితే వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు అంటారు వెజిటేరియన్స్ ఇలా పన్నీర్? అది రోజు తినొచ్చు వాళ్ళు. పెరుగు తినొచ్చు, మజ్జిగ పులుసు తాగొచ్చు, దీంట్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. విటమిన్ B12 ఎందుకు తగ్గుతుంది, సో దాని నుంచి మనం మళ్ళీ నార్మల్ తెచ్చుకోవడానికి ఎలాంటి ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలనే విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.